వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అశ్విని. సో రైట్ నౌ మనం అయితే మాదాపూర్ డీమార్ట్ దగ్గర ఉన్న కార్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడికి వచ్చిన ప్రతిసారి కూడా నేను చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుంటాను అనమాట. వై బికాజ్ ఎవరైనా ప్రీమియం కార్స్ తీసుకోవాలి అని అనుకునే వాళ్ళకి దిస్ ద బెస్ట్ ప్లేస్ అని నా ఉద్దేశం అనమాట. సో ఈ రోజు కూడా కొన్ని కార్స్ మనం చూడబోతున్నాం. వెళ్దాం రండి. డీటెయిల్గా మీకు ఏమేమి కార్స్ ఉన్నాయి అన్నీ కూడా నేను చూపిస్తాను. కమ్ ఆన్, ఫాలో మీ. వావ్ కార్ అనే చెప్పాలన్నమాట. BMW X1 చూస్తున్నామండి రైట్ ను. మనం అయితే ఇది వచ్చేసి మనకి 2014 మోడల్ అండ్ ఫ్యూయల్ టైప్ వచ్చేసి మనకి డీజిల్ వస్తుంది. మిడిల్ క్లాస్ పర్సన్స్ ఎవరైనా నార్మల్ కార్ నుంచి ప్రీమియం కార్స్కి షిఫ్ట్ అవుదాము అని అనుకుంటే కనుక పాకెట్ ఫ్రెండ్లీ కార్ అండ్ లగ్జరీ కార్ ఆఫ్ కోర్స్ BMW అంటేనే. అండ్ లెస్ మెయింటెనెన్స్. చాలామంది ప్రీమియం కార్స్ ఎందుకు తీస్తారు? సో నార్మల్గా మనం కార్స్ తీసేసుకోవడానికి అమౌంట్ అది ఉన్న ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నా సరే మెయింటెనెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలామంది ప్రీమియం కార్స్ వైపు వెళ్ళరు. బట్ ఇది మనకి లెస్ మెయింటెనెన్స్ అనమాట. సో హ్యాపీగా తీసుకోవచ్చు. ఆల్రెడీ చెప్పినట్టుగా ఇట్స్ ఏ పాకెట్ ఫ్రెండ్లీ కార్ అండి అండ్ లెస్ డ్రివెన్ టూ. ఒక్కసారి మనం ఇన్సైడ్కి వెళ్ళిపోదాము, లోపల కూడా చూద్దాము అసలు ఎలా ఉందో ఏంటో. కమ్ ఆన్. చాలా బాగుంది తెలుసా. చాలా చాలా స్పేషియస్ వెహికల్ అండి ఇదైతే. అని కంఫర్ట్ జోన్ కావాలి అది కూడా బడ్జెట్లో అనుకునే వాళ్ళకి ది బెస్ట్ వెహికల్ అనమాట. ఒక్కసారి అయితే మనం ఇంటీరియర్ కూడా చూసేద్దాము. సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చూసేసేయండి. సో ఆడియో కంట్రోల్ వచ్చేసి మనకి చాలా బాగుంటుంది. స్టీరింగ్ మౌంటెడ్ iDrive ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది ఉంటుంది. సేఫ్టీ ఫీచర్స్ వస్తాయి కనుక మనకి ఆక్యుపైడ్ విత్ 6 ఎయిర్ బ్యాగ్స్ విత్ డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్. దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ నేను మీకు చెప్తాను. RFT రన్ ఫ్లాట్ టైర్స్. అంటే ఇన్ కేస్ టైర్ ఎక్కడైనా బర్స్ట్ అయింది అనుకోండి, మనం 80 కిలోమీటర్స్ డ్రైవ్ చేయొచ్చు. సో మళ్ళీ చెప్తున్నాను, ఇన్ కేస్ బర్స్ట్ అయితే కనుక ఏదో మనకి పంక్చర్ కూడా కాదు, టోటల్గా మనకి టైర్ బర్స్ట్ అయినా సరే 80 కిలోమీటర్స్ మనం డ్రైవ్ చేసుకుని వెళ్ళొచ్చు. ఇంతకన్నా కంఫర్టబుల్ ఇంకెక్కడైనా ఉంటుందండి? అస్సలు ఉండదు. చాలా బాగా నచ్చింది నాకైతే. అని అన్నింటినీ సైడ్ ప్రొఫైల్ చూస్తే కనుక వెరీ స్లీక్ అనమాట. మీకు చాలా బాగా కనిపిస్తుంది. ఒక్కసారి చూసేసేయండి అలా. సూపర్గా ఉంది కదా కార్ అయితే. అని వావ్. సో బాడీ టైప్ వచ్చేసి కాంపాక్ట్ SUV. సెడాన్ కాదు, SUV కాకుండా కాంపాక్ట్ SUVలో వస్తుంది అనమాట. చాలా చాలా బాగుంది కార్ అయితే. అని జస్ట్ బూమ్ అలా వెళ్ళిపోవచ్చు మీరు ఎక్కడికైనా, అంత బాగుంది ఈ కార్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చేసిందండి. అండ్ బూట్ స్పేస్ కూడా మనకి 420 లీటర్స్ కెపాసిటీ అనేది ఉంటుంది. 17 ఇంచెస్ ఎలాయ్ వీల్స్ అనేది ఉంటుంది. చాలా బాగుంది కదా. సో ముందు చెప్పినట్టుగానే నిజంగా మిడిల్ క్లాస్ ఎవరైనా ప్రీమియం కార్స్కి షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే కనుక ఈ కార్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి. అంత బాగుందన్నమాట. సో లో మెయింటెనెన్స్ అంటేనే చాలా మంది మైలేజ్ ఎంత వస్తుంది అని చెప్పేసి పక్కా చూస్తూ ఉంటారు. దాంట్లో కూడా మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఎందుకంటే 18 కిలోమీటర్స్ పర్ లీటర్ మైలేజ్ అనేది వస్తుంది. మిడిల్ క్లాస్ పర్సన్స్కి ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి. ఇన్ కేస్ ఎవరైనా ప్రీమియం కార్స్కి షిఫ్ట్ అవ్వాలి అనుకునే వాళ్ళకి నా సైడ్ నుంచి అయితే నేను మీకు ఇచ్చే సజెషన్ అండి BMW X1. చాలా చాలా బాగుంది. వెయిట్ చేయదు.